తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. సమాజంలో దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారని నేటి మహిళామూర్తులే చైతన్యమూర్తులని పలువురు వక్తలన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సెయింట్ మేరీస్ హాస్పిటల్లో డాక్టర్లు నర్సులను సత్కరించారు. రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ MD షబీనా బేగం, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు చీడే అమ్మాజీ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ మహిళలు జీవితాన్ని సేవకే అంకితం చేస్తారని, వైద్యులు నర్సులు శాంతిమూర్తులుగా రోగుల కష్టాలను తెలుసుకుని సేవలను అందిస్తారన్నారు. భీమవరంలో సెయింట్ మేరీస్ వైద్యులు నర్సులు సేవలు అద్వితీయమని, రోగులకు నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేనివన్నారు. 75 ఏళ్లు సుదీర్ఘ చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ వ్యవస్థలో నర్సులు, డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్వితీయమన్నారు. సెయింట్ మేరీస్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ గ్రేషియా మాట్లాడుతూ ఓర్పు, సహనం అనే పదాలకు అర్థం మహిళలని, మహిళా సాధికారతతోనే నవసమాజ నిర్మాణమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో మహిళలు ఒక్కరే సేవలు అందించడం మహిళా లోకానికే గర్వకారణమని అన్నారు. ఆసుపత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్ కు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు గంధం శ్రీదేవి 10,000, ఆరేటి రాణి 5,000 అందించారని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న 4 డాక్టర్లు, నర్సులను సత్కరించి 40 మంది సిబ్బందికి పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ అనిట్, కొట్టు భాస్కర్రావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, SK చాన్ బాషా, నందమూరి రాజేష్, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సెయింట్ మేరీస్ 1955వ సంవత్సరం నుంచి ఇక్కడ సేవా తృప్తిలో ఉంటున్నాం మేము. అప్పుడు నుంచి లెప్రసీ కానీ, HIV పేషెంట్ కానీ, మటర్నిటీ కేసు కానీ, జనరల్ కేసు కానీ అన్ని రకాల, ఇప్పుడు కొత్తగా పాలియేటివ్ కేర్, ఈ మన భీమవరం లొకాలిటీలో ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా సేవ చేయటం 1955 నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం. అది చెయ్యాలంటే మీ అందరూ సహకరణంతో మాత్రమే జరిగే విషయం. సో మాతో పాటు ఉండి మాకు కావలసిన సహాయం అందిస్తున్న మీకు అందరికీ ప్రత్యేకంగా రంగసాయి గారు ఇక్కడికి వచ్చి మాకు ఎన్నో సార్లు చాలా సహకరిస్తూ మాకు కావలసిన సహాయం, ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. భీమవరం ప్రజలందరికీ ఒక సువార్త ఏంటంటే, మనకు డాక్టర్ సిమిలి MS గారు ఇక్కడ లాప్రోస్కోపీకి ట్రైనింగ్ అయిపోయి వచ్చారు. తొందరలో మనకి లాప్రోస్కోపీ సర్జరీ మొదలు పెట్టబోతున్నారు మన సెయింట్ మేరీస్ హాస్పిటల్. ఈ రోజు విజ్ఞాన వేదిక, ఇన్నర్ వీల్ క్లబ్, లయన్స్ క్లబ్, ఇలా అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సెయింట్ మేరీస్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే కనుక అది వాళ్ళు సేవకే అంకితమైన వాళ్ళు. అలాంటిది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళు నిరంతరం 24 hours కూడా సేవకే అంకితమై ఉన్న వాళ్ళు ఇక్కడ చేయటం అన్నది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పాలియేటివ్ కేర్ 2024 ఏప్రిల్ 10వ తారీఖు మేము స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 150 మందికి మనం ట్రీట్మెంట్ చేసాము ఇక్కడ హాస్పిటల్లో. దానిలో ఒక 126 మంది మనకు అడ్మిషన్ అయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళకు హాస్పిటల్లో వచ్చి చూపించుకొని వెళ్ళిన 50 పైన మంది ఇక్కడ చికిత్స పొంది ఒక 50 మంది ఇక్కడే చనిపోయారు. మనం చేసిన సేవ వాళ్ళకి కావలసిన, వాళ్ళు వచ్చినది లాస్ట్ స్టేజ్ లో మనకి ఇక్కడ పేషెంట్ చేరుతారు, క్యాన్సర్ పేషెంట్. ముఖ్యంగా వాళ్ళకు అందించిన సేవ వాళ్ళకి సిమ్టమాటిక్ గా, ఎందుకంటే నొప్పి ఉన్న వాళ్ళకు నొప్పి తగ్గించుకోవటానికి, వాంతులు, విరాజనాలు అలాంటివి ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఉపశమనం ఇచ్చిన మందులే మనం చేసినది. వాళ్ళకు మానసికంగా, శారీరకంగా చాలా బాధలో చేరిన సమయంలో మనం సపోర్ట్ చేస్తాము, సైకాలజికల్ సపోర్ట్ ముఖ్యంగా. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఓదార్పు ఇచ్చి ఆ సమయంలో వాళ్ళకు సేవ అందిస్తున్నాము. అలాగే వాళ్ళకి కావలసిన ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకి ఇచ్చిన సేవలన్నీ మనం ఫ్రీగా చేస్తున్నాము. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. హాస్పిటల్ స్థాపించి దగ్గర 85 సంవత్సరాల దాకా ఉంది. ఈ చుట్టుపక్కల 70-80 గ్రామాలలో వీళ్ళు పురుళ్ళు అవి పోయటం అనేది జాతి, కుల, మత రహితంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఇక్కడ పురుడు పోసుకుంటే సుఖంగా ఉంటారు పిల్లలు అని చెప్పేసి ఒక అనుభవం కూడా ఉంది. అటువంటి రెండెడ్ సర్వీసెస్ ఇక్కడ ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో నర్స్గా జీవిస్తూ ఇక్కడ మన సేవ చేస్తానికి వచ్చిన మానవీయ మూర్తులు, విదుషీమణులు, సిస్టర్స్, వారికి మనం తప్పట్లతో కనీసం గెలుపుతాం. సో ఇక్కడ ఒక OP పాలియేటివ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మరి చాలా మంది చేరడం జరిగింది. అది ఒక అద్భుతమైన, ఇప్పటికే బాగా సర్వీస్ చేసే వీళ్ళు ఆ సెంటర్ పెట్టడం వల్ల ఇక్కడ బాగా గొప్ప పేరు వచ్చింది.
మరి ముసలితనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే క్యాన్సర్ వస్తే వాళ్ళకి సంపూర్ణ వైద్యం ఉచితంగా చేసి భోజనం పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా ఇటువంటి వాళ్ళని గౌరవించుకోవడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ పాలియేటివ్ సెంటర్కి మరి గంధం శ్రీదేవి గారు 10,000 రూపాయలు అందించారు. వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన భీమవరం ఇన్నర్ క్లబ్ తరఫున ఒక 5,000 రూపాయలు ఆర్ఎట్ రాణి గారు చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటీవల శాసన మండలిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజును ఉద్దేశించి మతం పేరుతో అవమానకరంగా మాట్లాడటాన్ని వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కాటన్ స్టాన్లీ రాజు ఖండించారు. మోషన్ రాజు ఎస్సీ మాల కులాలకు చెందిన ప్రముఖ నాయకుడని, దళితుల ఆరాధ్యుడైన వ్యక్తిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. కుల మత రాజకీయ విధానాలు మార్చుకోకపోతే రాష్ట్రంలోని దళితుల చేత తీవ్ర వ్యతిరేకత చవిచూస్తారని, ఇటీవల కాలంలో కోయ మోషన్ రాజు కుమారుడి వివాహం బౌద్ధమత సాంప్రదాయ ప్రకారం జరిగిందని, ఆ వివాహానికి కుల మత పార్టీలకు అతీతంగా ఎంతో మంది వచ్చి వధువులను ఆశీర్వదించారని, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు వచ్చి వధువులను ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఎంతో విలువలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడి వాటిని పరిష్కరించుకోవాల్సిన విలువైన సమయాన్ని వృధా చేసి అచ్చెన్నాయుడు మతాల గురించి దిగజారుడు మాటలు మాట్లాడి విలువలు కోల్పోయారని, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మంత్రి అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో శాసన మండలి సమావేశంలో దళిత ముద్దుబిడ్డ, దళితుల ఆరాధ్యుడు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారిని మండలి సమావేశంలో అచ్చెన్నాయుడు గారు, మోషన్ రాజు గారు క్రిస్టియన్ అని, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని మతం పేరుతో అవమానపరచడం అనేది జరిగింది. అచ్చెన్నాయుడు గారు పదవి తీసుకున్న తర్వాత, ప్రజాప్రతినిధి అయిన తర్వాత మరి ఆయన చేసిన ప్రమాణ స్వీకారంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలు శ్రేయస్సు కోరి నేను పనిచేస్తానని, ఎవరికి ఎటువంటి బాధ కలిగించే విషయాలను నేను మాట్లాడనని ప్రమాణం చేసి మరి మీరు ఈ యొక్క పదవిలోకి రావడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడేటట్లుగా మీ మాటలు ఉన్నాయి సార్. మోషన్ రాజు గారు ఇటీవల కాలంలో వారి కుమారుని పెళ్లి జరిగింది. ఆ పెళ్లి బౌద్ధ మత సాంప్రదాయ పరంగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు వచ్చి ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వచ్చి వధువులను ఆశీర్వదించడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రఘురామ కృష్ణరాజు గారు కూడా ఆ మ్యారేజ్కి రావటం, వారి వధువులను ఆశీర్వదించడం అనేది జరిగింది. మీకు మీ మనసులో ఒక దురుద్దేశం, ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని అవమానపరచడమా, అంటే చులకన భావమా, లేకుంటే మీ అహంకారమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక దళిత ముద్దుబిడ్డ మోషన్ రాజు గారిని మతం పేరుతో మీరు అవమానపరచడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా దీన్ని ముక్తకంఠంగా ఖండిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక చర్చిలకు వెళ్ళి, అనేక చర్చిల్లో బైబిల్ చదివి చక్కటి మాటలు మాట్లాడటం అనేది జరిగింది. చాలా సంతోషకరం. ఈ రాష్ట్రంలో నాయకులందరూ కూడా అన్ని మతాల వారిని కూడా గౌరవించేటట్లుగా ఉండాలి ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు. మరి ఒక మతాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడటం అనేది మేము ఖండిస్తున్నాం. మీరు మాట్లాడిన తరువాత నేను అనుకున్నాను తప్పు అయిపోయిందంటాం కూడా మీ యొక్క విజ్ఞతకు అది మంచిది కాదు. మాట జారటం అనేది అదేదే చిన్న విషయం కాదు. శాసన మండలిలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి తప్పు అయిపోయింది నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఏదో అనేసుకుంటే అయిపోద్దా, అనుకున్నానని మాట్లాడితే సరిపోతుందా? అలా మాట్లాడొచ్చా? పెద్దలుగా ఉండి మీరు ఇటువంటి సాంప్రదాయాలకి తప్పు చెప్తే సరిపోదు. ఖచ్చితంగా పార్టీ యొక్క వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకోవాలా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా తప్పనిసరిగా. మరలా అటువంటి వ్యక్తులు ఎటువంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్న పోకట్లో ఈ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు కొంతమంది, నేను అందరిని అన్నాను, కొంతమంది వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏ టాపిక్ నడుస్తుందంటే ఇప్పుడు కులం మతం ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కులం మతం అనే అంశాలు వాళ్ళ దృష్టిలోకి రాకూడదు. బిఫోర్ ఎలక్షన్ వేరు, ఆఫ్టర్ ఎలక్షన్ వారు ప్రభుత్వానికి ప్రతినిధులు కాబట్టి ప్రజలకి ప్రతినిధులు, ప్రజలకి అనుబంధంగా వెళ్ళవలసిన నాయకులు వారే
కులాలని మతాలను ఎడగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో మన గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆయన పరిధి దాటి ఒక నాయకుడిలా కాకుండా వీధిలో తిరిగే సామాన్యులుగా మాట్లాడుతూ గౌరవ మండల చైర్మన్ గారు కొయ్యం భూషణరాజు గారిని మాట్లాడుతూ మీరు క్రైస్తవులే అని ఉన్నట్టుగా మాట్లాడాడు. అసలు మతం అనేది వ్యక్తిగతం, అది చాలా సున్నితమైన అంశం, చాలా చాలా పర్సనల్ విషయం. అది నువ్వే మతం అని అడిగే రైట్ ఎవరికే లేదు, భారతదేశంలో ఎవరికే లేదు. అలాంటిది మీకు ఎక్కడొచ్చిందండి? ఆయన ఏ మతము ఏ కులమాసం మీకు ఎందుకు? ఆయన కేవలం ఒక ప్రజాప్రతినిధిగా, ఒక దళితుడిగా, లేకపోతే ముఖ్య నాయకుడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన శాసన మండలి చైర్మన్ ఏమి రిజర్వ్లో వచ్చిన పోస్ట్ కాదు. ఆయనకున్న అపార జ్ఞానం బట్టి ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు గౌరవించాలి. ఆయన అధ్యక్షుడు మీ అందరికీ. అలాంటి అధ్యక్షుని పట్టుకుని మీరు క్రైస్తవులే కదా అనే సంబోధించిన విధానం ఏదైతే ఉందో అది దేశమంతా, ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా చాలా హాట్ టాపిక్గా మారిందండి. చాలా తప్పు మీరు మాట్లాడిన విధానం. దాన్ని మేమంతా, ముఖ్యంగా దళితులంతా ఖండిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్న శ్రీ మోషన్ రాజు గారిని మీరు అవమానపరిచారు. మీ కులం ఏంటి అని ఆయన అవమానపరిచారు. ఆయన ఒక హిందూ ఎస్సీ, హిందూ మాల, అలాంటి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తిని మీరు కులంతో మతంతో మాట్లాడిన విధానం ఏముందో చాలా అవమానపరిచిన విధానం. దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరేదో శాసనమండలిలో దానికి క్షమాపణ చెప్తున్నా, లేకపోతే పొరపాటుని చెప్తే ఊరుకోం. తప్పనిసరిగా మీరు బహిరంగంగా దానికి క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు కూడా ఈ విధానం, ఈ పోకడలు మేము మానమని మాటలు వెనక్కి తీసుకుని మీరు తప్పకుండా మీకు ఆయన మరొక బహిరంగ క్షమాపణ చెప్పాలని, మరి ఈ విషయాల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా దీన్ని ఖండించి దీనికి పూర్తి స్థాయిలో విచారించి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పేర్కొన్నారు. కళాశాల క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, డైరెక్టర్ జగపతిరాజు, సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ కళాశాలలో క్రీడా ప్రగతికి కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా క్లబ్లు కూడా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారిక, అవినాష్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు జ్ఞాపికలు అందించారు. చందన చక్కని కళి వనమాలి, చందన చక్కని కళి వనమాలి, కేలి చలన్మని కుండల మండిత దండయుగ సుఖశాలి, కేలి చలన్మని కుండల not just athletic performance, but the spirit that powered it. Today's Sports Day has showcased determination, teamwork, endurance, and true sportsmanship. To all our prize winners, I extend my heartfelt congratulations. To every participant, I offer equal appreciation, for in sport, participation itself is a victory of spirit. May the lessons learned on the field guide you in your academic and professional journeys. Let us continue to strive, compete with integrity, and rise stronger with every challenge. Congratulations to each and every one. Secretary cum correspondent, for joining us today, and my sincere thanks to all the members of the governing body, management, and our principal sir for their constant support of the Department of Physical Education. I appreciate our students for balancing studies with the sports and other activities. Education saves our future.
but good health and physical fitness are also important for success and well-being. This academic year, our students bagged many prizes at national, state, district, university, intercollegiate and various zonal levels. All India Inter-University participants M. Sahit 4th BTech, KML and K. Sai Teja 2nd BTech CIC represented All India Inter-University Netball Men team. R. Akila Srivalli 3rd BTech Civil Engineering represented All India Inter-University Netball Women team. G. Tejomayi Hemasri Devi 2nd BTech CSC represented All India. భీమవరం జేపీ రోడ్లోని అన్ అకాడమీ అక్షర జూనియర్ కళాశాల మాంటిసోరీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఫ్యాకల్టీ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అన్ అకాడమీ భీమవరం సెంటర్ హెడ్ సుభాష్ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు డ్రైవ్ జరుగుతుందని ఐఐటి, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, సీనియర్ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్, ఐఐటి ఫౌండేషన్ టీచర్లు, జూనియర్ కళాశాల, హై స్కూల్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు అభ్యర్థులు హాజరు కావచ్చని చెప్పారు. మంచి ప్యాకేజీతో శాలరీస్ ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాలని అన్నారు. నా పేరు సుభాష్. నేను అన్ అకాడమీ భీమవరం సెంటర్ హెడ్ని. అప్కమింగ్ మార్చ్ 8న మనము భీమవరం సెంటర్లో ఫ్యాకల్టీ డ్రైవ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ అంటే ఐఐటీస్కి, నీటికి సంబంధించి ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ సెంట్రల్ టీం నుంచి మనకి రావడం అనేది జరిగింది. సో ప్రెజెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ సెకండ్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీస్. సో ఈ సెకండ్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీస్లో మనం జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీస్ని తీసుకోవడం జరుగుతుంది. సో అండ్ ప్యాకేజెస్ కూడా 12 lakhs to 24 lakhs వరకు కూడా మనం ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో జూనియర్ లెక్చర్స్, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ టీచర్స్, ఫ్యాకల్టీస్, అండ్ ఆల్సో హై స్కూల్ టీచర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్, అండ్ ఆల్సో డిగ్రీ లెక్చరర్స్. సో వీళ్ళందరి హైరింగ్ రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కూడా మనకి 2 phases చేయడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసరికి మనం రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము. రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనం డెమో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ డెమో అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ భీమవరం సరౌండింగ్సే కాదండి, ఎక్కడైనా సరే మన ఏపీ కానీ లేదు అనంటే విజయవాడ, వైజాగ్ ఏ ఏరియాస్కి న్యూస్ రీచ్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. భీమవరం అన్ అకాడమీ సెంటర్స్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ అటెండ్ దిస్ ఫ్యాకల్టీ. ఢిల్లీలో ఈ నెల 11వ తేదీన జరిగే మహిళా సదస్సుకి జిల్లా నుంచి ఉత్తమ సర్పంచ్గా తాను ఎంపికై వెళ్తున్నానని మహదేవపట్నం గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి తెలిపారు. మహదేవపట్నం గ్రామంలో ఆమె శనివారం మాట్లాడారు. రాష్ట్రం నుంచి 7 మహిళా సర్పంచ్లు ఈ సదస్సుకి తరలి వెళ్తుండగా వారిలో తాను ఒకరినని చెప్పారు. మహదేవపట్నం గ్రామంలో గత ఏడాదిన్నర నుంచి వివిధ అభివృద్ధి పనులు ఉపసభాపతి కనుమూరు రఘురాం కృష్ణంరాజు సహకారంతో చేయించగలిగానని తెలిపారు. మంచినీటి చెరువు అభివృద్ధి, గ్రామంలో ముఖ్య మార్గాల్లో సీసీ రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు ఉన్నాయని సుబ్బలక్ష్మి వివరించారు. నా పేరు వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి, మహదేవపట్నం గ్రామం, ఉండే మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఉత్తమ సర్పంచ్గా ఢిల్లీకి ఎంపిక అవ్వడం జరిగింది. ఇది 2వసారి. గత సంవత్సరాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ ఊర్లో ఏ అభివృద్ధి చేశారు, మీ గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉందని అడగడం జరిగింది. నేను సర్పంచ్గా గెలిచి 5 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం మళ్ళీ వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. సర్పంచ్గా గెలిచి 5 ఏళ్ళు అయినా ఈ పని చేశామని చెప్పుకునే పరిస్థితి మొదట్లో అయితే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి మన ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారి సహకారంతో చాలా వరకు అభివృద్ధి సాధించాం. మా మంచినీళ్ళ చెరువు తవ్వి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అవ్వటం వల్ల కారణంగా ఆ చెరువులోని మట్టి అంతా అడుసుగా తేలిపోయి వాటర్ మే నెల వచ్చేసరికి వాటర్ చిక్కగా అయిపోవటం, ఫిల్టర్ బెడ్లు పాడైపోయి సరైన నీరు అందరికి అందివ్వలేకపోయే వాళ్ళం. ఈ పరిస్థితికి స్వస్థ చెప్పాలని మన ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారి దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆయన కెనరా బ్యాంక్ వారి సహకారంతో 2 మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా గ్రామ పెద్దలందరి సహకారంతో, ఆయన సహకారంతో చెరువు తవ్వటానికి కూడా మొదలు పెట్టాం. అది ఈ నెలలో పూర్తవుతుంది. నిజంగా చెరువుల్లో వాటర్ లేని పరిస్థితుల్లో కూడా అందరికీ సురక్షితమైన నీరు ఇవ్వగలుగుతున్నామంటే మైక్రో ఫిల్టర్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. ఈనాడు చెరువులో వాటర్ లేకపోయినా 2 పూట్ల
అందరికీ సరిపడే నీరు, సురక్షితమైన వాటర్ అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానివ్వండి, పంచాయతీ నిధులు కానివ్వండి, నేను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచే 4,50,00,000తో రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కొత్తగా నిర్మించడం జరుగుతుంది. మా గ్రామంలో 7 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 4 సొంత బిల్డింగ్లు ఉన్నాయి, 3 బిల్డింగ్లు లేవు. అందులో ఒకదానికి స్థలం కేటాయించాం, ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఇంకొక దానికి స్థలం ఏర్పాటు చేసే నిమిత్తంలో ఉన్నాం. ప్రతి నెల స్కూల్లో మీటింగ్ పెట్టి పిల్లలు మీరు బాగా చదువుకోవాలి, బాల్య వివాహాలు చేసుకోవద్దు, మంచి భవిష్యత్తు మీకు ఉంది, మీ పేరెంట్స్ లో కూడా మేము చదువుకుంటామని అని చెప్పాలని వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలతో వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మీ పిల్లలకు 18 ఏళ్ళు పూర్తయ్యే వరకు పెళ్లి చేయొద్దు, బాల్య వివాహాలు చట్టనిత్యా నేరము, అలా చేస్తే మీరు శిక్షకు అర్హులవుతారని చెప్పడం జరుగుతుంది. మా గ్రామంలో అయితే ఇప్పుడు వచ్చి బాల్య వివాహాలు జరగనివ్వకుండా మా వంతు కృషి మేము చేసాం. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే అంగన్వాడీ వాళ్ళని, ఆఫీసర్ అందరూ వెళ్ళి మేము అడ్డుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామంలో శ్మశాన వాటికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని కూడా ఇప్పుడు మట్టితో పూడ్చివేసి వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. దాన్ని అభివృద్ధి చేసే భాగంలో ఉన్నాం. ఈ విధంగా మా గ్రామంలో ఎంత సాధ్యమైనంత వరకు సంవత్సరన్నర కాలంలోనే చాలా అభివృద్ధి చేయించామని చెప్తున్నాను. దీని కారణంగానే నాకు ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. దీని అంతటికీ ముఖ్య కారణం మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, మా గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉందని తెలియజేస్తారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి కనకాంబర పుష్పాలతో అలంకరణ చేశారు. శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమెరికాలో నివసిస్తున్న గంటా బాలాజీ, శిరీష దంపతులచే ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కనకాంబర పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, బాలత్రిపుర సుందరి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి విశేషంగా అమ్మవారికి అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా గాదులు భక్తుల సహకారంతో జరుగుతూ ఉంటాయి. గాదులందరూ కూడా ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఊర్లో పుట్టిన పెరిగిన మమకారంతో ఏరియాలో ఎక్కడ పుట్టామో అక్కడ దేవాలయం ఉంది, మన గురు కూడా బాగుండాలి, మన గుళ్ళో కూడా ఏదో సహాయం చేయాలని చెప్పి గంటా రామారావు గారు కుమారులు అమెరికాలో ఉంటారు. ఈ రోజు పిల్లల రోజు. మరి ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఈ రోజున మరి గంటా బాలాజీ గారు, శిరీష్ గారు తమ్ముడు పిల్లల రోజు సందర్భంగా అమ్మవారికి రోజు విశేషంగా కనకాంబరాలతో అలంకారం జరిగింది. కుంకుమార్చనలు, విశేష అర్చన. ఆ దంపతులకు అమ్మవారు ఆశీస్సు ఉండాలని ఆలయ వృత్తికి దాతలు సహకారం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజు విశేషంగా అమ్మవారు కూడా అర్చన చేయడం, ఆ దాతలకి అమ్మవారు ఆశీస్సు ఉండాలని, ఇంకా వారి సహాయంగా అందించి అమ్మవారికి అనుగ్రహం పొందాలని చెప్పి, వారి కుటుంబం అంతా బాగుండాలని చెప్పి మన ఇంట్లో జరిగే శుభ అశుభ కార్యక్రమాలను పురస్కరించుకుని సమాజంలోని అభాగ్యులకు సహకరించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమాలని మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు అన్నారు. మానవతా సంస్థ గౌరవ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ సౌజన్యంతో భీమవరం తాడేరు రోడ్లోని జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతం వృద్ధాశ్రమం నందు వారి మనవడు మోహని కృష్ణవర్మ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, బీవీ రాజు వీరమ్మ పార్కు సమీపంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వృద్ధులకు స్నాక్స్, బిస్కెట్స్, బ్రెడ్లు పంపిణీ చేశామని ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, కలిగొట్ల గోపాల్ శర్మలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎస్కే చాన్బాషా, పెనుమస సుభ, ఇందుకూరి అన్నపూర్ణమ్మ, సిహెచ్వి రామరాజు, కె మారరాజు, కనుమూరి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
సంస్థ డైరెక్టర్ గారైన పోనా రామ గారు మరి అక్క గారిని మృతి సందర్భంగా 11వ సందర్భంగా పరమపది ఇచ్చిన ఆవిడికి పుణ్యలోకాన్ని ప్రాప్తి కలగాలని, ఆవిడికి గుర్తుగా ఆవిడకి ఆత్మ శాంతి కలగాలని, సద్గతికి ప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఆయన కొన్ని రోజులు ఏంటంటే కొడుకులే సరిగ్గా చేయలేని కార్యక్రమాలని అన్నగారు దగ్గరుండి చెల్లెలకి ఇటువంటి కార్యక్రమం చేయటం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. ఆయన నిత్య అన్నదాత, మానవాళికి మంచి గుర్తింపు తెచ్చిన దాత. ఆయన ఇలా చేయటం అనేది చాలా ఆనందదాయకం. వృద్ధులకి అనాథలకి మనకి సేవ చేస్తే అది మనకి మంచి జరుగుతుంది. ఇలాగ చేయటం అనేది చాలా పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు వేడుకలు కావచ్చు, ఇవి మన కుటుంబ సభ్యులతో, మన బంధువులతో, స్నేహితులతో జరుపుకునేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అవాయికులు ఎవరైతే మరి నిరాదరణకు గురి చివరి రోజుల్లో మరియు ఆశ్రమాల్లో ఆదరణ పొందుతున్నటువంటి ఈ వృద్ధుల మధ్యలో ఇటువంటి పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చెప్పేసి మా మానవతా సంస్థ గౌరవ డైరెక్టర్ అయినటువంటి పెనుగంచ రామ్మోహన్ వర్మ పూర్ణారామ గారు అంటారు. వాళ్ళ అబ్బాయి కుమారుడు వారి మనవడు కృష్ణమోహన్, పెనుగంచ కృష్ణమోహన్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మోహన్ కృష్ణ వర్మ ఆయన హైదరాబాద్లో ఉంటారు అబ్బాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ తాతగారి సూచన మేరకు, ఇక్కడ పూర్ణారామ గారు సూచన మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఈరోజు భీమవరం కాడేరు రోడ్లో ఉన్నటువంటి జడ్డు బ్రహ్మాజీ సూర్యకాంతం వృద్ధాశ్రమంలో వృద్ధులకి స్నాక్స్, భోజనాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే అవార్డుల మధ్య ఈ ఆశ్రమాల్లో సేవ అందించడం అనేది వాళ్ళకి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెనుగంచ మోహన కృష్ణ వర్మ గారు మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుని ఇటువంటి పేదవారికి సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించాలి. అనాథాలకి వాళ్ళకి రోజు అన్నదానం చేస్తూ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆ ఓకైనా కూడా అందరూ చేస్తున్నారు. ఈ రోజున ఆయన మనవడు మోహన సందర్భంగా ఈ రోజుకి స్నాక్స్, పళ్ళు, భోజనాలు ఏర్పాటు చేశారు. సమూహంతోటి తిరగలం వర్దిల్లాలని రామమోహన వర్మ గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్య ఐశ్వర్యవంతంతో అనేక వత్సరాలు తినాలని కోరుతూ గారు అంటే అన్నదాత, కూడా అన్నదాత అంటే పరంగా ఎంత ఉచ్చ స్థితిలో వాళ్ళు ఉంటున్నారు అనేటువంటిది తెలుస్తుంది. వారి మనవడు పూన కృష్ణవర్మ గారి బర్త్డే సందర్భంగా లోని జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం, అన్నదానాన్ని మించింది లేదు. అన్నదానం గొప్ప. మిగతా దానికైనా ఇంకా కావాలంటాయి. అన్నదానం పెట్టిన తర్వాత కడుపు నిండిన తర్వాత ఇంక వద్దు అనేటువంటిది అన్నదానం ఒకటే. తర్వాత ఆయనకి సుఖాలు కలగాలని ఆ పిల్లవాడికి ఆశ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విందులు వినోదాలకు దూరంగా శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకుని మానసిక వికాసంతో విజయాలు సాధించాలి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 46వ వార్షికోత్సవ వేడుకలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. జనసేన ఉద్యమి సభ్యత్వం, సేవ, బాధ్యత, భరోసా. ప్రతి సాధక్ కనీసం 300 సభ్యత్వాలు నమోదు చేయాలి. భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు చేయాలి. ఎమ్మెల్యే అంజిబాబు. ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31న చలో మంగళగిరి యాదవ్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్ యాదవ్. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న రోజా, టీడీపీ మహిళా నాయకులు ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.